డ్యాన్స్లో స్పీడ్, డైలాగ్ డెలివరీలో క్లారిటీ, యాక్టింగ్లో ఇంటెన్సిటీ, ఎమోషనల్ సీన్స్లో పెయిన్, ఇవన్నీ మీరు ఒకటే యాక్టర్లో చూడడం చాలా రేరు. ఇప్పుడున్న జనరేషన్ హీరోస్లో ఈ కంప్లీట్ ప్యాకేజ్తో ఎవరైనా ఉన్నారా? కాస్త ఆలోచించి కామెంట్స్లో చెప్పండి. ఇవన్నీ కంప్లీట్గా ఉన్న ఏకైక యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్. అందుకే జూనియర్ ఎన్టీఆర్ని ఫ్యాన్స్ మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ అంటారు. కానీ ఈ స్టేజ్కి ఆయన రావడానికి తారక్ జర్నీ మాత్రం అంత ఈజీ కాదు. ఇప్పుడు మనం చూస్తున్న స్టైలిష్ తారక్ వెనక చాలా స్ట్రగుల్స్, ఫెయిల్యూర్స్, బాడీ షేమింగ్, కెరీర్ డౌన్ఫాల్స్ అన్నీ ఉన్నాయి. సో ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్గా చైల్డ్ ఆర్టిస్ట్ నుండి మ్యాన్ ఆఫ్ మాసెస్ వరకు తారక్ జర్నీని డీటెయిల్గా చూద్దాం. తారక్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది చైల్డ్ ఆర్టిస్ట్గా. బాలరామాయణ మూవీ టైంలోనే ఎక్స్ప్రెషన్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్తో అందరినీ సర్ప్రైజ్ చేశాడు. కానీ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాక మాత్రం కెరియర్ స్టార్టింగ్లో హ్యూజ్ ప్రెజర్ వచ్చింది. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ నుండి వస్తున్న హీరో కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ స్కై హైలో ఉన్నాయి. స్టూడెంట్ నెంబర్ 1తో రాజమౌళి డైరెక్షన్లో సాలిడ్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన ఆది మరియు సింహాద్రి బ్యాక్ టు బ్యాక్ మాస్ బ్లాక్ బస్టర్స్తో ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయింది. పర్టికులర్లీ సింహాద్రి తర్వాత తారక్ రేంజ్ కంప్లీట్లీ మారిపోయింది. చిన్న ఏజ్లోనే మాస్ ఆడియన్స్లో అన్బిలీవబుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది. సక్సెస్తో పాటు ట్రోలింగ్ కూడా పెరిగింది. ఎస్పెషల్లీ బాడీ వెయిట్ గురించి చాలా కామెంట్స్ వచ్చాయి. అప్పట్లో సోషల్ మీడియా ఇంత స్ట్రాంగ్గా లేకపోయినా పబ్లిక్గా బాడీ షేమింగ్ మాత్రం చాలా జరిగేది. ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి కూడా డైరెక్ట్గా నువ్వు లావుగా చాలా చండాలంగా ఉన్నావు అని చెప్పినట్టు తారక్ చెప్పాడు. ఆ ఫీడ్బ్యాక్ని నెగిటివ్గా తీసుకోకుండా ఛాలెంజ్ లాగా తీసుకున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కంప్లీట్గా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేశాడు. ఒకప్పుడు బావర్చీ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఒక్కడే తినే తారక్ ఫిట్నెస్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి లుక్ మొత్తం మార్చేశాడు. ఆ లెవెల్ ఆఫ్ డెడికేషనే తారక్ని ఈ లెవెల్లో నిలబెట్టింది. కానీ కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ మాత్రం అక్కడే ఆగలేదు. యమదొంగ తర్వాత కొన్ని ఇయర్స్ తారక్ కెరీర్ చాలా అన్స్టేబుల్ అయింది. శక్తి, దమ్ము, రభస ఇలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన కొన్ని సినిమాలు భారీగా డిసప్పాయింట్ చేశాయి. చాలామంది అప్పుడే తారక్ కెరియర్ అయిపోయింది అని కూడా అన్నారు. కానీ అక్కడే తారక్ రియల్ కంబ్యాక్ స్టోరీ స్టార్ట్ అయింది. ఆ మూవీ టెంపర్. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ తారక్ని కంప్లీట్గా కొత్త యాంగిల్లో చూపించింది. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ ఫ్రెష్గా అనిపించాయి. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో సుకుమార్ గారు తారక్లో ఉన్న యాక్టర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. స్టైలిష్ లుక్, సెటిల్ పెర్ఫార్మెన్స్, ఎమోషనల్ యాక్టింగ్. అప్పుడే ఆడియన్స్కి అర్థమైంది తారక్ మాస్ హీరో మాత్రమే కాదు, పెర్ఫార్మెన్స్లో కూడా బీస్ట్ అని. ఇంకా నెక్స్ట్ వచ్చింది జై లవకుశ. ఈ మూవీలో ఎన్టీఆర్ గారి వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ట్రిపుల్ రోల్లో యాక్టింగ్ వేరియేషన్స్ చూసి అందరూ అప్పట్లో షాక్ అయిపోయారు. ఎస్పెషల్లీ జై క్యారెక్టర్లో ఆ డైలాగ్ మాడ్యులేషన్ అండ్ ఎమోషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కానీ తారక్ కెరియర్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అంటే RRR. రాజమౌళి డైరెక్షన్లో కొమరం భీమ్ అనే క్యారెక్టర్తో గ్లోబల్ లెవెల్ రికాగ్నిషన్ తెచ్చుకున్నాడు. కొమరం భీముడు సాంగ్లో తారక్ యాక్టింగ్ చూసి వరల్డ్ ఆడియన్స్ అంతా ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. ఆస్కార్ స్టేజ్ వరకు వెళ్ళిన జర్నీలో తారక్ రోల్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు డ్రాగన్ మూవీతో మళ్ళీ ఇంకో మ్యాసివ్ ఫేజ్కి రెడీ అవుతున్నాడు మన ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ ప్లస్ ఎన్టీఆర్ కాంబో అంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ పీక్స్లో ఉన్నాయి. తారక్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన ఇంకో క్వాలిటీ ఏంటంటే డ్యాన్స్. హానెస్ట్లీ ఇండియన్ సినిమాలోనే తారక్ రేంజ్ ఎనర్జీతో డ్యాన్స్ చేసే యాక్టర్ చాలా తక్కువ. ఫాస్ట్ మూమెంట్స్ అయినా, మాస్ స్టెప్స్ అయినా, క్లాస్ కొరియోగ్రఫీ అయినా సింగిల్ టేక్లో ఈజీగా చేస్తాడు. అందుకే కొరియోగ్రాఫర్స్ అందరూ తారక్ టైమింగ్ గురించి స్పెషల్గా చెప్తారు. డైలాగ్ డెలివరీ కూడా తారక్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఫాస్ట్ లెంతీ డైలాగ్స్ అయినా, ఎమోషనల్ సీన్స్ అయినా, మాస్ ఎలివేషన్స్ అయినా వర్డ్స్ చాలా క్లారిటీగా పలుకుతాడు. ఇంకా ఎమోషనల్ సీన్స్లో కూడా తారక్ తన ఐస్లోనే పెయిన్ కనిపిస్తుంది. అరవింద సమేత, RRR, నానక్ ప్రేమతో ఈ మూవీస్లో ఆ ఎమోషనల్ డెప్త్ క్లియర్గా కనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే తారక్ జర్నీ అనేది ఒక పర్ఫెక్ట్ కంబ్యాక్ స్టోరీ. బాడీ షేమింగ్ నుండి గ్లోబల్ రికాగ్నిషన్ వరకు వచ్చిన జర్నీ చాలా ఇన్స్పైరింగ్. అందుకే ఫ్యాన్స్కి ఎన్టీఆర్ అంటే జస్ట్ హీరో కాదు, ఆయన ఒక ఎమోషన్. మా మూవీ లవర్ టాక్స్ తరపు నుంచి ఏ వెరీ హ్యాపీ బర్త్డే టు ద మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన మూవీస్ అన్నింటిలో మీ ఫేవరెట్ మూవీ ఏంటి కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.